RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో గల పెట్రోల్ పంపు ఏరియాలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల కట్టిన కాంట్రాక్టర్ హబీబ్ కు 97 లక్షలు బిల్లు రావాల్సింది ఉన్నదని ఇప్పటికే 8 నెలలు గడిచినా బిల్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను బయట వడ్డీలకు తీసుకొచ్చి పాఠశాల కట్టడం జరిగిందని వడ్డీలకు తీసుకొచ్చిన కాడ వారు డబ్బులు అడుగుతున్నారని ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని ఇన్ఛార్జీల దృష్టికి కూడా తీసుకువెళ్తున్నామని బిల్లులు వస్తది అంటున్నారు. కానీ నెలలు గడిచినా బిల్లులు రావడం లేదు అని దయచేసి నాకు పాఠశాల కట్టిన బిల్లులు ఇప్పించగలరని భావోద్వేగానికి రాపోతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనకు 98 lakhs శాంక్షన్ ఉన్నది. 98 lakhs సమ్ చిల్లర అమౌంట్ శాంక్షన్ ఉన్నది. దాంట్లో ఏంటంటే ఒక 29 lakhs నాకు రిలీజ్ అయింది జూలైలో, లాస్ట్ 23 జూలైలో రిలీజ్ అయింది. ఇంకా మాకు 67 lakhs దాంట్లో ఉన్నది. ఒక 30 lakhs డిఎంఎఫ్టీ కూడా దీంట్లో 2 క్లాస్ రూమ్స్ ఉండే, అది కూడా 2 క్లాస్ రూమ్స్ కట్టినాం. ఆ 30 lakhs కూడా పేమెంట్ రాలేదు. టోటల్ 97 lakhs మాకు వర్క్ బ్యాలెన్స్ ఉన్నది. వర్క్ చేసి కూడా 8 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. ఎవరు అవుతుంది అంటాను, కానీ ఇంతవరకు లేదు. మేము చాలా బయట మార్కెట్లో కొన్ని పైసలు బయట నుంచి తెచ్చినాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇంట్లో ఉన్న బంగారం అన్నీ తీసేసినాం. ఏం పరిస్థితి లేదు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ దీని మీదే పెట్టినాం. కాబట్టి అందరూ దయదలిచి అందరూ సహకరించి నాకు బిల్స్ ఇప్పిస్తే బాగుంటుంది. ఇప్పించాలని కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే అందరు ఇన్ఛార్జ్లు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. కంప్లైంట్ అంటే మనం పోయి అడుగుతున్నాం, వాళ్ళ రెస్పాన్స్ ఏం లేదు ఇంతవరకు. అవుతుంది అంటారు, కానీ అవుతుంది అంటే మేము బాగా చాలా సఫర్ అవుతున్నాం. ఇక చాలా ఒక 5-10 వేలకు కూడా కష్టం ఆ పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి 8 నెలలు అయిపోయింది. ఇంత పెద్ద చిన్న ప్లేస్లో చాలా కార్పొరేట్ స్కూల్ లాగా మనం కట్టినాం డిజైన్స్ చేసి దాంట్లో. ఎందుకంటే జాగా తక్కువ ఉన్నది, చాలా 2 ప్లాట్ల జాగా ఉంది. ఒక 60x60 ప్లాట్లను మనం చేసినాం మొత్తం. ఇంత మంచిగా మన డిస్టిక్లో నంబర్ 1 స్కూల్ ఇదే వచ్చింది. కలెక్టర్ గారు ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు మెచ్చుకున్నారు, కలెక్టర్ గారు మెచ్చుకున్నారు. వాళ్ళు వచ్చి చాలా బాగా కట్టినారు అని ఏ గారికి డి గారికి మా కాంట్రాక్టర్ పిలిచి చాలా మంచిగా కట్టినారు అని చేసింది. కానీ మాకు అసలు పరిస్థితి మా ఫైనాన్షియల్ మొత్తం ఇదైపోయింది. మా పెట్టి బయట కూడా అప్పులు తెచ్చినట్టు ఒక సిమెంట్ రాడ్ షాప్లోనే 10 లక్షలు నేను బ్యాలెన్స్ ఉన్నా, వాళ్ళు నా ఒత్తిడి బాగా చేస్తాను. అదే అందరూ సహకరించి నాకు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఓ గారు అందరూ కొద్దిగా సహకరించి మాకు వచ్చే బిల్స్ ఇప్పిస్తే బాగుంటుంది. సహకరించండి.